నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రకాశింపజేసే ధర్మ సందేహాలు కార్యక్రమం ఈరోజు నాగల చవితి ప్రత్యేకంతో మీ ముందుకొచ్చింది. మన భారతీయ సంప్రదాయంలో నాగ ఆరాధనకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి హైందవ సంస్కృతితో పాటు జైన బౌద్ధ మతాల్లో కూడా సర్ప ఆరాధన అనేది విశేషంగా ఉంది. అయితే ప్రకృతిని ఆరాధించటం మన సంప్రదాయం. దానికి అనుగుణంగానే ఈ నాగల చవితి రోజు సర్పాలను అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, అలాగే ఏ కార్యక్రమాలు చేయాలి, ఏవేవి చేయకూడదు అన్నదానికి సంబంధించి సవివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటున్నారు సంస్కృతం, ఆంగ్ల భాషా పండితులు, ప్రముఖ రచయిత, అలాగే లలిత సహస్రనామ వ్యాఖ్యాత డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అనంతపురం నుంచి దీపక్ కుమార్ రాస్తున్నారు, నాగుల చవితి విశిష్టత ఏమిటి, ఈ పండుగ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీనుల గొప్పదనం ఏమిటంటే, ఒక రావి చెట్టు ఉందనుకోమా, దీనికి ప్రదక్షిణం చెయ్యాలి అంటారు. ఓ ఎద్దుందనుకో, దీనికి అలంకరణ చేయాలి సంక్రాంతి నాడు అంటారు. ఓ ఆవు ఉందనుకో, గో పూజ చేయాలి, దీనికి గోదానం చేయాలి అంటారు. ప్రకృతిలో కనిపించేటటువంటి ప్రతి వస్తువుని, ప్రతి జంతువుని కూడా గౌరవంగా చూసే విధానాన్ని నేర్పింది మన ధర్మశాస్త్రం. హైందవ ధర్మశాస్త్రం అలా నేర్పింది కాబట్టి మనకి పాము కాటు వేసి ప్రాణం తీసేది కూడా ఆరాధించదగినటువంటి ఒక అమోఘమైన ప్రాణిగానే మనకి అనిపిస్తుంది. బాగా ఆలోచించుకోవాలి. నత్తల్ని చంపుకున్నాం, పీతల్ని చంపుకున్నాం, ఇంకా చిన్నమైనటువంటి పిచ్చుకలు పాపం ఏం చేసాయి, వాటిని సెల్ ఫోన్ టవర్లు పుణ్యమాని ఈ విజ్ఞాన శాస్త్రం ద్వారా ఎంత అజ్ఞానం బుద్ధి నిండా పెరగాలో అంతా పెంచుకుని మొత్తం అన్నీ నాశనం చేసుకుని జీవ వైవిధ్య సదస్సు అని భజన చేసుకున్నాం కదా. పూర్వులు ఈ దృష్టి కలిగిన వాళ్ళు కాబట్టి జీవ వైవిధ్యం అంటే వివిధమైనటువంటి జీవులు ఏమున్నాయో అన్నిటినీ రక్షించాలని చెప్పారు. కుక్కకి మెడలో గారెల దండని వేయడం ఎంత ఆశ్చర్యం! అది భైరవ పూజ అన్నారు. ఎందుకని? దాని విధానం కూడా, దానివల్ల కూడా కొంత అవసరం మనకుంది అని ప్రతి చోట. సరే, అలా ఉంచితే నాగుల చవితి వ్యవసాయదారులు అనేటటువంటి వాళ్ళు ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. పొలాలు గట్లుంటాయి, ఆ పొలం చదునుగా ఉండే నేలకి గట్టుకి మధ్యలో బొర్రులు ఉంటాయి, కన్నాలంటారు. ఆ కన్నాలోకి ఎలకలు వెళ్తాయి. ఆ ఎలకల్ని లోపలికి వెళ్ళి తినేవి పాములు. ఎలకలు కానీ అలాగే పొలం మీద విడువబడితే పాముల బాధ లేకుండా మనకి తినటానికి తిండి గింజలనంతగా మొత్తం తినేస్తాయి. ఆ ఎలకలని సంహరించేందుకు అతి ముఖ్యమైనటువంటి ప్రాణిగా భగవంతుడు ఈ పాముని సృష్టి చేశాడు. ఆ పాముల్ని కర్షకులు అంటే రైతులైన వాళ్ళు చూసి, అబ్బో ఇది కాటేస్తున్నాను దాన్ని అలా చంపేశారనుకో పాముల్ని, ఆ ఎలకలు మిగిలిపోతాయి, సంతానం, పంట ఉండదు. అంచేత ఏం చేశారంటే ప్రాచీనులు, పాములంటే కర్షకులకి భయం లేకుండా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించారు. నాగుల చవితి అని ఒకటి పెట్టి ఈ చతుర్థి రోజున పాములన్నిటికీ పూజ చేయాలి అన్నారు. వాళ్ళ తెలివితేటలు చూడండి. సంసారాన్ని కలిపే ఆలోచనే ప్రాచీనులు తప్ప విడగొట్టేటటువంటి ఊహలు వాళ్ళకి లేవమ్మా. అంచేత ఏం చేశారు, తోకనీది తొక్కితే పాముని ప్రార్థించడం, తోకనీది తొక్కితే తనవాడే అనుకో, నడున్నీది తొక్కితే నావాడే అనుకో. పాటలమ్మ నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళందరూ కూడా తమ భర్తలతో వెళ్ళి, మా ఆయన నీ తోక తొక్కాడు అనుకో, తొలగి పారిపో, లేకపోతే తనవాడే అని అనుకో. పొరపాటును మా ఆయన నడుము తొక్కాడు అనుకో, నావాడేలే అని అనుకో. ఒకవేళ పడగని తొక్కాడని అనుకో, పగ మాత్రం ఏమాత్రం పట్టకుండా నాకు సంబంధించిన పక్కవాడే అని అనుకో. మొత్తానికి మమ్మల్ని రక్షిస్తూ ఎలకల్ని తింటూ మాకు పంట వచ్చేలా చెయ్యని ప్రార్థిస్తూ పాములతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకునే అమోఘమైనటువంటి పండుగ
నాగుల చవితి. ఇంకో రహస్యం కూడా ఉంది. ఏ కార్తీక మాసంలో ఈ పండుగ వస్తుందో ఆ తరువాత వచ్చేటటువంటిది మాసం ఏదైతే ఉందో వాటిలో చలి పెరుగుతూ పెడుతుంది. తర్వాత మార్గశిరం పుష్యం ఇంకా చలి పెరిగిపోతుంది, మంచు కూడా వస్తుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి ఏది మంచిదని ఆయుర్వేద శాస్త్రరీత్యా వాళ్ళు ఆలోచించి బెల్లాన్ని నువ్వుల్ని కలిపి చిమ్మిలి అని ఏర్పాటు చేస్తారు ఆడవాళ్ళు. ఆ చిమ్మిలి ఉండలు ఆరోగ్యానికి ఎంతైనా మంచిది. ఆయుర్వేదంలో పేనస ప్రతిష్యాయ అని ఒక రోగం ఉంది. అంటే ముక్కలా కారిపోతూ ఉండడం, కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉండడం, జలుబు చేయడం, విపరీతమైన బరువుగా ఉండడం, ఇవి లేకుండా ఉండడానికి ఈ బెల్లాన్ని నువ్వుల్ని కలిపిన మిశ్రమాన్ని బాగా నూరి అంత చిన్న చిన్న ఉండలుగా చేసి ఇది నాగులకి బాగా ఇష్టం అని నివేదన చేస్తారు. నిజంగా పాము తినదు, అది మన కోసం పెట్టింది. కాబట్టి నాగుల చవితిలో ఆరోగ్య రహస్యం ఉంది. ఆ ప్రాణితో అనుబంధాన్ని పెంచుకోవడం ఉంటుంది. సామాజికంగా ధాన్యాన్ని తెచ్చుకోగలిగిన స్థితిని ఈ పండగ మనకి నేర్పుతుంది. దీన్ని బహుళార్థ సాధకమైన ప్రయోజనాలు కలిగిన విధంగా ఓ పండుగని ప్రాచీనులు ఏర్పాటు చేశారు. మనం వాటిని ఆచరించకపోయినట్టయితే నష్టపోయేది మనమే. ఈ చిమ్మిల్ని తినాం, వైద్యుడి దగ్గరికి వెళ్తాం, ఆ పాముతో అనుబంధాన్ని పెంచుకోలేదు, మొత్తం ఎలకలన్నీ కూడా విజృంభిస్తాయి, పంట లేకుండా పోతుంది, నష్టపోయేది మనం. ప్రాచీన విధానాన్ని ఆదరిస్తే ఉండే లాభం, దాన్ని తృణీకరిస్తే వచ్చేటటువంటి నష్టం ఇప్పుడిప్పుడు మెల్లిగా మనకు అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థం అవ్వాలి. అందుకే ఈ కార్యక్రమాలు. అయితే పాలు, అరటిపళ్ళు, ఇలా చలివిడి ఇవి కూడా పెడతారు కదండి, అవి తినవు కదా మరి ఇవన్నీ పెట్టడం? మంచి మాట. ఆవు పాలని రోజు మనం తాగుతూ ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో చెప్పేటటువంటి పరోక్షమైన పండుగ నాగుల చవితి. మనం ఇటు ఎక్కువ గేదె పాలను తాగుతాం. అటు ఒక్కసారి ఉత్తర ప్రాంతానికి వెడితే అందరూ ఆవు పాలే. వాళ్ళంత బలశాలులుగా రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళుగానే ఉంటారు చూడండి. మన వైపు అంత శక్తి ఉండదు. ఆవుకున్నటువంటి శక్తి అది, గేదె పాలకు ఉండేటటువంటి శక్తి లేనితనం ఇది. ఆవు పాలు పల్చగా ఉంటాయి, గేదె పాలు బాగా చిక్కగా తెల్లగా కనిపిస్తాయి. ఏది బాగా కనిపిస్తుందో అది శరీరానికి హానికరం, ఏది సరిగా కనిపించడం లేదో అది శరీరానికి ఆరోగ్యకరం. ఔషధం ఉంటుంది, చేదుగా, కారంగా, వగరుగా, అదో రకంగా ఉంటుంది. కానీ అది ఔషధం, శరీరానికి మంచి చేసేది. తీయగా ఉండే తీపి అనారోగ్యకరం. అంచేత ఆవు పాలని తాగడం వల్ల వచ్చే లాభం కూడా పరోక్షంగా మనకి చెప్పే అమోఘమైన పండుగ నాగుల చవితి. ఆ రోజున పుట్టలో పాలు పోయడము అంటే నిజంగా పాము ఉంటే ఎవరు పోయారు, పాము లేకుండా పోసే ప్రయోజనం ఏమిటి? అది నీకు నువ్వుగా ఇదిగోనయ్యా ఈ 2 నెలల పాటు ఆవు పాలని తాగు, ఆవు పాలతో వచ్చినటువంటి పెరుగునే, ఆవు పాలతో వచ్చిన మజ్జిగనే, ఆవు పాలతో వచ్చిన నేతిని వాడు ఆరోగ్యం నీకు సుఖంగా ఉంటుంది, అనారోగ్యపు బారికి పడవు అని చెప్పడంలో అమోఘమైనటువంటి పండుగ మనకిది. అది మరి ఉత్తరం చూద్దామండి. మదిర నుంచి రవి రాస్తున్నారు, నాగుల చవితి రోజున నాగేంద్రుడికి ఏ నైవేద్యాలు నివేదించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నాగుల చవితి రోజున ఇందాక అనుకున్నట్టుగా చిమ్మిలి ఒకటి, ఇంకో మంచిది ఉందమ్మా. వరిపిండిని బెల్లాన్ని కలిపి చలిమిడిలా ముద్దగా చేసి బాగా తొక్కి దాంట్లో ఆవు నేతిని పోసి దీపం పెడతారు. పుట్ట దగ్గర దీపం పెడితే ఆ పాముకి కళ్ళు కనిపించవు కాబట్టి దీపం గట్టు కింద పెట్టాలి అని చెప్పి పాముకి కళ్ళు కనిపించేందుకు వీలుగా మరీ ఆ పుట్ట దగ్గరే కాకుండా పుట్ట నుంచి కనిపించని కొద్ది పక్కగా పెట్టి ఏదో మామూలు అడ్డుగా ఏదో పెడతారు, ఇటుకో మరొకటో అక్కడ ఉన్న రాయో రప్పో ఏదో పెడతారు. అది నిజంగా ఆవు వచ్చేటటువంటి పాము అబ్బో నా కోసం దీపం పెట్టేశారు కాబట్టి కళ్ళు కనిపించవు అని అనుకోదు. పాముకి రోజు దీపాలు అక్కడ పెడితే కళ్ళు కనిపించకుండా ఉండడం, దీపం లేకపోతే కళ్ళు కనిపించి తిరగడం జరుగుతుందా? కాదు. అది దాని అర్థం ఏమిటంటే ఈ నెల రోజులు ఈ వరిపిండితో బెల్లంతో నూరినటువంటిది ఏదైతే ఉందో దాన్ని చిన్న కుందెలా చేసి దాంట్లో ఆవు నీటిని వేసి దీపాన్ని కానీ వెలిగించినట్లయితే దీపపు వెలుగు వేడిమికి ఈ వరిపిండి బెల్లము కలిపి వండబడుతుందో విధంగా
ఆ వండబడిన దాన్ని తింటే శరీర ఆరోగ్యం బాగుపడుతుందనే దాంట్లో ఉండే అత్యద్భుతమైన రహస్యం. ఇంట్లో ఉండే వస్తువులతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధానం ఆ రోజుల్లో చెప్పారు. అంచేతనే ఇంట్లో ఉండేటటువంటి భార్య, వివాహం కాని పక్షంలో అమ్మ, వాళ్ళిద్దరూ గృహ వైద్యురాళ్ళు. ఇంట్లో ఉండే వైద్యం ఇవి మామూలుగా ఇంట్లో పోపులు పెట్టి ఉంటుంది. ధనియాలు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా వైద్యానికి సంబంధించినవి. అందుకనే పూర్వం రోజుల్లో మాట ఉండేది. పూర్వం రోజులు అంటే 15 సంవత్సరాల వెనక్కి ఇంటి భోజనం బ్రహ్మాండమైన ఆరోగ్యప్రదమని. రెండే మాటలు దీంట్లో. ఇంట్లో ఉన్న భోజనాన్ని చేస్తే ఇంట్లో భార్య కానీ తల్లి కానీ వీడు చాలా ఆరోగ్యవంతంగా ఉండాలని ఇష్టంతో వండి పెడుతుంది. ఏ హోటల్ దగ్గరికి వెళ్ళి 100, 150, 300 ఇస్తే వీడు ఎంత తొందరగా లేచిపోయి కూడా వస్తాడని వాడు చూస్తూ ఉంటాడు. వీడు తొందరగా లేస్తే బాగుండు, తినకుండా తక్కువ తినిపోతే బాగుండు వీడు అనుకుంటాడు. వాడు వ్యతిరేక దిశలో భోజనాన్ని పెడతాడు. వీళ్ళు అనుకూల దిశ, మరి కాస్త తెచ్చుకుంటారా, ఇది తింటారా, అది తింటారా అని ఇష్టం లేకపోయిన దాన్ని కూడా ఇష్టంగా తినేలా చేసేవాళ్ళు వీళ్ళు. అందుకని ఇంటి భోజనానికి ఉన్న గొప్పదనం అది. ఇంట్లో చేసేటటువంటి నైవేద్యానికి ఉండే విశిష్టత ఇది. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి విష్ణువర్ధన్ రాస్తున్నారు. నాగేంద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా? కుమారస్వామిని సర్పరూపంలో ఎందుకు పూజిస్తారు? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి మార్గశీర్ష శుద్ధ షష్ఠి అని వస్తుంది. మార్గశీర్ష మాసంలో అక్కడ ఉండేటటువంటి ఏ సర్ప ఆరాధన ఉందో ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయన సంతానప్రదుడు. ఇప్పుడు మనం ఏ నాగుల చవితిని అయితే చేస్తున్నామో ఈయన మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడు కాదు. ఇది కేవలం సామాజిక స్పృహతో ఆరోగ్య పరిరక్షణ కోసం, ఆరోగ్య రక్షణ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం చేసేటటువంటి పండుగ ఇది. మార్గశీర్ష శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఆ రోజున పూజించేటటువంటి పూజలని అందుకునేటటువంటి స్వామి మాత్రం నిశ్చయంగా సంతానప్రదుడు, అందులో అనుమానం ఏమాత్రం లేదు. తిరుపతి నుంచి మురళి రాస్తున్నారు. నాగదోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయించాలి? పరిష్కార మార్గం ఏమిటి? వివరించండి అంటూ రాస్తున్నారు. నాగదోషాన్నే కుజదోషము అంటారమ్మా. కుజదోషం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు వాళ్ళు. కుజుడు అంటే కు అంటే భూమి నుండి, జ అంటే పుట్టినవాడు, భూమి నుంచి పుట్టినటువంటి వాడు. భూపుత్రుడు అంటే పృథ్వీపుత్రుడు, వినాయకుడు అని అర్థం. కాబట్టి నిజంగా గణేష పురాణాన్ని కానీ, గణేష స్తోత్రాన్ని కానీ, గణేషుని సహస్రనామాలని కానీ, వినాయకుడికి సంబంధించినటువంటి ఏ పూజనైనా కానీ చేస్తూ ఉంటే ఆ ఉండే నాగదోషం తొలగుతుంది. చాలామంది ఈ రహస్యం తెలిసిన వాళ్ళు కనిపించారు. అంటే ఎన్ని రోజుల్లో పోతుంది ఆ దోషం? ఒకటేంటంటే మన వ్యాధి ఎంత బలంగా ఉంటే అంతకాలం ఔషధాన్ని వాడవలసి వచ్చినట్టుగా మనకుండే నాగదోషం జ్యోతిష ప్రకారం ఎంత స్థాయిలో ఉందో, ఏ దశలో మనం ఉన్నామో, ఏ అంతర్దశలో మనం ఉన్నామో అంతకాలం పాటు చేయాల్సి వస్తుంది. మనం ఎలా తయారైపోయామంటే ఈ రోజుల్లో వెనక్కి సామె చెప్తారు, అమ్మా ఈ మంత్రాన్ని చదువుకుంటే నీకు గర్భం వస్తుంది అని అన్నట్ట. చదువుకుంటే సరిపోతుందా? చదువుకుంటూ ప్రదక్షిణం చేయంటే ఆవిడ చుట్టుకి ఒకసారి కడుపు చూసుకోవడం మొదలెట్టిందిట. అలాగా ఎంత మటుకు ఈ చదువుకో అనగానే ఓసారి చదివాని ఏమైనా వచ్చిందా, ఓసారి చదివితే ఏమైనా, ఇట్లా చూసుకుంటే ఇలాగే వ్యాధి ఎంత బలంగా ఉందో దానికి సరిపోయినంత ఔషధాన్ని ఎలా వాడాలో అలాగే ఈ మంత్రాన్ని కూడా తగినంత కాలం పఠించాలి. మనకి ప్రయోజనాన్ని ఆశించినప్పుడు ప్రయోజనం సిద్ధించేంత వరకు చేయాలక్కర్లేదా? వాడు ఎవడో ఉద్యోగం మనకి ఇస్తా అన్నాడు, ఆ ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఉద్యోగం ఇస్తారా అని అడిగి వచ్చేస్తున్నామా? వాడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా, వాడికి అన్ని పనులు చేస్తున్నా, వాడు ఉద్యోగం ఇచ్చే వరకు ప్రాణం తీస్తున్నా, వాడు విసిగి వేసారి ఆఖరికి వీడికి ఇవ్వకపోతే వెంటబడతాడు అనే వరకు చేస్తున్నావా లేదా? ఎందుకని? ప్రయోజనం కాబట్టి. అది భగవంతుడి దగ్గర చూపించాలి. ఒకటి. రెండు, నాగ ప్రదక్షిణని కానీ చేసినట్టయితే శరీరంలో ఉండేటటువంటి దోషం తొలగి ఆయన అనుగ్రహం లభిస్తుంది. పూర్వులు ఎవళ్ళు కూడా గాలిలో దీపాన్ని వెలిగించేసి దేవుడా నువ్వే చూసుకో ఆరిపోకుండా అనేవాళ్ళు కాదు. మానవ ప్రయత్నము ఉండాలి, దైవ అనుకూలత ఉండాలి. అందుకనే రాముడు ఉన్నాడు, పక్కన లక్ష్మణుడు ఉంటాడు. రాముడు దైవ ఆనుకూల్యానికి సంకేతం, లక్ష్మణస్వామి మానవ
ప్రయత్నానికి సంకేతం. అలాగే అర్జునుడు నాడు మానవ ప్రయత్నానికి అర్జునుడు సంకేతం, శ్రీకృష్ణుడు దైవ ఆనుకూల్యానికి సంకేతం. ఇటు నాగప్రదక్షిణలని చెయ్యి, ఇది మానవ ప్రయత్నం, తెలిసిందా? అటు గర్భం కలగడానికి కావలసినటువంటి ఏ ప్రతిబంధకం ఉందో దాన్ని పరిశీలింప చేసుకోవాలి కూడా. ఇటు వైద్యరీత్యా, అటు ఆధ్యాత్మిక వైద్యరీత్యా, ఈ రెండు విధాలా కానీ మనం ప్రయత్నం చేసినట్టయితే నిశ్చయంగా నాగదోషం తొలుగుతుంది. చాలామంది ఇది కానీ అది కానీ చేస్తారు. మేము వైద్యుల చుట్టూరానే తిరుగుతాం, సంతాన సాఫల్య కేంద్రం చుట్టూ తిరుగుతూ సంతాన వైఫల్యాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆవిడే చెప్తుంది, నేను అన్నీ ఖచ్చితంగా మీకు సంతానం కలిగించగలని ఎవ్వరూ చెప్పలేరు. దైవ ఆనుకూల్యం ఉండాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. బ్రహ్మశ్రీ డాక్టర్ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారి నేతృత్వంన అష్టోత్తర శతకుండ శ్రీ లక్ష్మీ గణపతి మహాయాగం ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ నందు డిసెంబర్ 23 నుండి జనవరి 9 వరకు జరుగును. వందలాది మంది పండితుల సమక్షంలో భక్తులే స్వయంగా యాగం చేసుకునే అద్భుత అవకాశం. వివరాలకు సర్వహిత సేవా సమితి, ఫోన్ 9177772804. యంగ్ ఎవర్ ఔషధి హెయిర్ ఆయిల్ మీ జుట్టును అన్ని రకాల సమస్యల నుండి సంరక్షించి దృఢంగా ఉంచుతుంది. యంగ్ ఎవర్ ఔషధి హెయిర్ ఆయిల్. యంగ్ ఎవర్. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త డాక్టర్ పాండురంగారావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థ ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ద్వారా కాంబో ప్యాక్ ఒక మహా ఆఫర్ గా ఇవ్వబడుతుంది. ఈ కాంబో ప్యాక్ తీసుకున్న వారికి ఏకముఖి రుద్రాక్ష నుండి 7 ముఖాల రుద్రాక్షల వరకు, అంటే ఏకముఖి రుద్రాక్ష, 2 ముఖాల భద్రాక్ష, 3, 4, 5, 6, 7 ముఖముల రుద్రాక్షల వరకు, అలాగే 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ లక్ష్మీ గణేష్ లాకెట్, 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ హనుమాన్ కవచ్, పాండురంగారావు గారు రాసిన రుద్రాక్షలు మానవ సంబంధం అనే పుస్తకం, కార్తీక మాసంలో 18 లక్షల రుద్రాక్షలతో మహేశ్వరునికి మహారుద్రాభిషేకం చేసిన రుద్రాక్షలు 3, మెడలో మాలగా వేసుకోవడానికి 54 చిన్న పంచముఖి రుద్రాక్షలు మరియు ఏకముఖి రుద్రాక్షకి వెండి లాకెట్ ఉచితంగా ఇవ్వబడును. దీని ధర కేవలం 3,800 రూపాయలు మాత్రమే. వెంటనే ఈ కాంబో ఆఫర్ ని మీ సొంతం చేసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. వింటే శివుడి గురించే వినాలి, అంటే శివుని గురించే అనాలి. అభిషేకములు సేతు హర హర మహాదేవ విభవదాయక శివ విభూ మృత్యుంజయ. ఈ గుండెలో కొన్ని జన్మల నుంచి తెచ్చిపెట్టుకున్న గొప్ప అంధకారం ఉందిట. అంత చీకటిని పోగొట్టగలిగేటువంటి జ్యోతి ఈ శివజ్యోతి. అంతటా ప్రసరిస్తున్నటువంటిది ఆ శివుని యొక్క లీల మాత్రమే. కార్తీక మాసాన సర్వమంగళప్రదమైన శివ కథామృతం ప్రత్యేక ప్రవచన కార్యక్రమం సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు మీ భక్తి టీవీలో. సాక్షాత్తు పరమేశ్వరుని అనుగ్రహాన్ని అందించేవే రుద్రాక్షలు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించాలి అంటే రుద్రాక్షలు తప్పకుండా ధరించాలి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే కొలువై ఉన్నటువంటి అరుదైన సాలగ్రామాలు. రుద్రాక్షలు ధరించి సత్ఫలితాలు పొందండి. జాతిరత్నాన్ని ధరించి అద్భుతమైన అభ్యున్నతిని పొందండి. రుద్రాక్షలు రత్నాలు లైవ్ షో సోమవారం మరియు శనివారం ఉదయం 11:30 విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. కోదాడ నుంచి రాంబాబు రాస్తున్నారు, సంతానం కోరేవారు నాగేంద్రుడిని ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇందాకే మనం అనుకున్నాం, నాగేంద్రుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధనం ప్రత్యేకంగా ఒక వ్రతంగా ఒకటి ఉంది. అలాగే సుబ్రహ్మణ్యునికి సంబంధించిన పూజ ఉంది. మనం మామూలు వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంజెక్షన్ ఇస్తూ ఒక పద్ధతి, నోట్లో వేసుకోవడానికి మాత్రలు ఒక పద్ధతి,
ఆ మాత్ర వేసుకోవడం కష్టమయ్యే చిన్న దశలో కానీ ఉన్నట్టయితే వాడికి అరుకుగా పోసేదో ద్రవాహారంగా ఇచ్చేది ఏదో ఒకటి. ఇలా పూజ కానీ వ్రతం కానీ హోమం కానీ ఏ స్థాయిలో మనం చేయగలమో, ఏ శక్తితో మనం ఆర్థికమైనటువంటి శక్తితో ఉన్నామో గమనించుకుని దాని ప్రకారం చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి పక్షంలో ఇబ్బంది ఏం కలగదు, నిశ్చయంగా సంతానం కలుగుతారు. లోకంలో ఉండేటటువంటి ఏ పురోహితుడిని అడిగినా సరే సుబ్రహ్మణ్య వ్రతం, సుబ్రహ్మణ్య పూజ, సుబ్రహ్మణ్య హోమాన్ని గురించి చెప్తారు. మనం వీళ్ళని తృణీకరిస్తాం, వీళ్ళని వేళాకోళం చేస్తూ మాట్లాడతాం, వీళ్ళని వేళాకోళం చేస్తూ ఎన్నెన్నో చేస్తుంటాం. మళ్ళీ అయ్యా పిల్లలు ఎలా కలుగుతారండి ఏమిటని వీళ్ళని ఆరాధిస్తే, వీళ్ళ ద్వారా రహస్యాలు తెలుసుకుంటే, మంత్ర విజ్ఞానాన్ని పొందితే నిశ్చయంగా కష్టాలన్నీ దొరుకుతాయి. పాండవులు అరణ్యానికి వెళ్ళేటటువంటి వేళ ధౌమ్యుడనే పురోహితుడిని పిలిపించుకున్నారు. మేమందరం రాజ్యాన్ని పోగొట్టుకున్న కష్టంలో ఉంటాం, మాకు ఒక సూచన బుద్ధిమంతుడేవి కాబట్టి నువ్వు ఇయ్యడం కోసం నిన్ను మేము కోరుకుంటున్నాం, వరిస్తున్నాం అంటే నేను ఎన్నుకుంటున్నాం మాకు పురోహితుడు. కానీ ఆ ధౌమ్యుడు వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు సూచనని సలహాలని ఇస్తూ నడిపించేవాడు. వాళ్ళ మీద వెకిలిగా వ్యంగ్యంగా చేయడం కాదు, చిత్రీకరించడం కాదు వాళ్ళని చేయాల్సింది. వాళ్ళ నుంచి నేర్చుకుంటే బుద్ధున్నతనం అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. నిజామాబాద్ నుంచి రాజేష్ రాస్తున్నారు, నిత్య పూజలో అంటే పూజ గదిలో నాగేంద్రుడి ప్రతిమ ఉండవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. నిత్య పూజలో అన్నారు ఆయన. నిత్య పూజలో అంటే రోజు పూజ చేస్తున్న సందర్భంలో, పూజ చేస్తున్నప్పుడు నాగేంద్రుడు ఉంటే ఇబ్బంది ఏముంది? పూజ లేకుండా పాపం ఆయన సర్ప ఆకారపు పడగను ఉదాహరణ పెట్టుకుని అలా ఉన్నాడు అనుకోండి, పూజ లేదనుకోండి, ఎందుకు అనవసరంగా అక్కడ ఆ ఉన్న జనంలో మళ్ళీ ఆయన కూడా ఒకరు నిలబడి? ఒక్కటే గుర్తుంచుకోవాలి, చాలామంది ఇళ్లలో ఉండే దైవ మందిరాలు వినాయకుడు, ఆంజనేయుడు, సీత, రాముడు, లక్ష్మణుడు, ఇంకా 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 మొత్తం అందరి దేవతలు, ముక్కోటి దేవతలు అక్కడే ఉంటారు. వాళ్ళకి ఇన్ని పువ్వులు తేలాక ఏదో 10 మందికి పెట్టి మిగిలిన వాళ్ళకి పెట్టలేదని బాధపడుతూ ఒక రకమైన ఆలోచన, అది ఇది అలా వద్దు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. నీకు ఇష్టం వచ్చిన ఒక దైవాన్ని ఎంచుకో, ఒక దైవాన్ని, అమ్మవారు, వినాయకుడు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వరుడు, ఎవరో ఒకరిని ఎంచుకో, ఆయనలో అందరినీ చూసుకో. అలా ఉన్నప్పుడండి మన దైవమందిరం ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆవకల్లోనే అందరినీ చూసుకోగలిగిన తనాన్ని మనం గమనించిన రోజున. అలా లేనప్పుడు ఇదిగో ఇట్లాంటి ఆలోచనలే పాపం వస్తాయి. ఏమంటే నాగేంద్రుడు ఉన్నాడో, ఈయనకి నేనేం పూజ చేయటం లేదు, ఆంజనేయుడికే చేస్తున్నాను, మరి ఇంకేమైనా కోపం వస్తుందని. వాళ్ళు మనలా కోపానికి అలాగే అహంకారానికి దాసులు కాదు, దీనంతటికీ అతీతులు వాళ్ళు. అందరూ ఒకే రూపం, అది నిశ్చయంగా ఉంచుకోవచ్చు. పూజ మాత్రం చేయనటువంటి సందర్భంలో అది ఉండి ప్రయోజనం లేదు. శ్రీకాకుళం నుంచి రాఘవ రాస్తున్నారు, కలలో సర్పాలు కనిపించటం శుభమా అశుభమా, వివరించండి అంటూ రాస్తున్నారు. భరద్వాజుడు స్వప్న శాస్త్రం అని ఒకటి రాశాడమ్మా. స్వప్నో యాదృచ్ఛికశ్చేతి చింతితో వ్యాధిజస్తథా. చింతిత స్వప్నం, వ్యాధిజ స్వప్నం, యాదృచ్ఛిక స్వప్నం అని 3 విధాలు భరద్వాజుడు రాశాడు. ఆ మహనీయులు రాసిన వాటిని ఒక్కొక్కసారి చదువుతుంటే శరీరం గగురు పొడుస్తుంది, ఎన్ని విజ్ఞాన శాస్త్రాలు వాళ్ళు రాశారని. అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు ఏం చేశాడంటే, భారతదేశ హైందవ ధర్మంలో ఇన్ని గొప్ప విశేషాలు ఉన్నాయా, వీళ్ళని నాశనం చేయకపోతే ప్రయోజనం లేదు, భారతదేశం మొత్తం అన్ని దేశాలకి ఉత్తమం అయిపోతుంది అనుకుని మన గ్రంథాలని తన దేశానికి తీసుకువెళ్ళి తగులబెట్టిన దుర్మార్గుడు అప్రాచ్యుడు వాడు. నిజంగా అలా చేశాడు కాబట్టే ఈవేళ అవి రాకుండా పోయాయి. 3 విధాలు స్వప్నాలు. మొదటిది చింతిత స్వప్న. పొద్దునుంచి సాయంత్రం వరకు ఓ విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే రాత్రి కల్లోకి వచ్చిందనుకో, అది చింతిత స్వప్నం. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు, తెలిసిందా? అందుకనే చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, రే పాముల గురించి చెప్పకండి, పడుకునేటప్పుడు దొంగల గురించి మాట్లాడకండి అంటుండేవారు. పిల్లలందరూ వరుసగా పడుకుని ఎవడో దొంగడు గురించి ఒకటి చెప్తే ఇంకోటి చెప్పి హల్లగా దొంగల గురించో అలాగే పాముల గురించో మాట్లాడుకుంటూ నిద్రలోకి జారి అట్టాడి కల్లోకి వచ్చేది. అది చింతిత స్వప్నం, అది ఫలించదమ్మా.
రెండవది వ్యాధిజహ, శరీరంలో వ్యాధి ఉన్నటువంటి వాడికి కూడా కలుస్తుంది. కొందరు ఇళ్లలో అమ్మమ్మ గారు పొద్దున్నే లేస్తే రాత్రి నాకు వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపించాయి, అక్కడ నేను మోకరిల్లినట్టుగా అనిపించింది అని వేళ చెప్తుంది. ఓహో నిజమే అనుకుని వేళ అనుకుంటే మళ్ళీ రేపు ఇంకోటి చెప్తున్నాడు, ఎల్లుండి ఇంకోటి చెప్తుంది. అది వ్యాధిజహ, అది ఫలించదు. యాదృచ్ఛిక అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం దేని గురించి ఆలోచించకుండా ఉన్నామో, మనకి ఏ విధమైన వ్యాధి లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నామో అలాంటి వేళ ఏదైనా కలిస్తే అది ఫలిస్తుంది. శ్రీమద్ రామాయణంలో అదే చెప్తాడు. త్రిజట స్వప్న సందర్భంలో అదో కళ వచ్చిందని చెప్పింది. చెప్పగానే ఎలాంటి కళ? పైనున్న ఆంజనేయుడు ఆలోచించాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఆలోచించరా, పోనీ దానికి వ్యాధి లేదు. అదో మాట చెప్పింది. ఏమన్నా తెలిసిన, ఎక్కడి నుంచో ఓ కోతి లంకకు వస్తాడు, వచ్చిన కోతికి వస్తా లంకను తగలబెడతాడు, నాకు కల వచ్చింది అని చుట్టూలో ఉన్న రాక్షసీ స్త్రీలతో చెప్పింది. అది పైన ఆంజనేయుడు, అబ్బా ఎంత మంచి మాట చెప్పావే, ఎక్కడి నుంచో వచ్చిన కోతిని నేనే, లంకకు వచ్చిన కోతిని నేనే. లంకకి ఎక్కడి నుంచో వచ్చిన కోతి లంకలో ఉన్న అధర్మ ఆర్జిత ద్రవ్యాన్ని తగలబెడతాడని కల వచ్చింది కాబట్టి నేను తగలబెట్టాలన్నమాట అని తెలుసుకున్నాడు ఆయన. చూసావా, పరమేశ్వరుడు బుద్ధి ద్వారా పంపించే సంకేతం అది. అంచేత పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన ఆ పావుల గురించి ఆలోచించి ఉంటే లేదా చూసి ఉంటే ఆయనకు వచ్చిన కళ నిజం కాదు. వ్యాధి కానీ ఉన్నట్టయితే ఆ కళ నిజం కాదు. యాదృచ్ఛికంగా కానీ అనుకోకుండా కానీ పాము కానీ కనిపించినట్టయితే, పాము కళలో కనిపించడం అనేది సందేహానికి భయానికి సూచకం. కాబట్టి ఏదో ఒక విషయం గురించినటువంటి మానసిక భయంతో ఆయన ఉన్నట్లుగా దాని అర్థమని భరద్వాజుడు చెప్తాడు. కాబట్టి అట్లాంటి భయం సందేహం ఏముందో ఆయనకి ఆయన ఆలోచించుకోగలగాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై అలాగే ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ వాటర్ ప్యూరిఫైయర్, యంగ్ ఎవర్, నవయవ్వనం, నిత్య నూతనం. ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే రైతుల కరదీపిక రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక. వార్షిక చందా 200 రూపాయలు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక డివిడి 150 రూపాయలు. నాగుల చవితి సందర్భంగా శ్రీధర స్వామీజీ ఆధ్వర్యంలో కాలసర్పదోష నివారణి ముక్కామల మానసాదేవి ఆలయంలో 3000 లీటర్ల ఆవు పాలాభిషేకం జరుగును. 9848513939. యంగ్ ఎవర్ ఔషధి హెయిర్ ఆయిల్ మీ జుట్టును అన్ని రకాల సమస్యల నుండి సంరక్షించి దృఢంగా ఉంచుతుంది. యంగ్ ఎవర్ ఔషధి హెయిర్ ఆయిల్. యంగ్ ఎవర్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ యోగం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, మరి ఏ ఇతర సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని అందించే మార్గం ఈ విజయ మార్గం. సంఖ్యాశాస్త్రపరంగా ఒక అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ చేసిన తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు. కుచేలుణ్ణి కూడా కుబేరుణ్ణి చేయగల మార్గం ఈ విజయ మార్గం. విజయ మార్గం ప్రత్యక్ష ప్రసారం ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు మీ భక్తి టీవీలో.